నమస్తే మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ గోళ్ళ రమేష్. ఐపీఎల్ 2026 అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. క్రికెట్ ప్రియులందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో హిందూ సాధువులు, ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరానికి చెందినటువంటి హిందూ సాధువులు చాలా తీవ్రమైనటువంటి వార్నింగ్ పాస్ చేశారు. ఎవరైనా బంగ్లాదేశ్ క్రికెటర్లని ఐపీఎల్ ఆడనివ్వనిస్తే ఇమీడియట్గా ఆ క్రికెట్ పిచ్ని ధ్వంసం చేస్తాము, ఆ స్టేడియంలో ఆట జరగకుండా మేము అడ్డుకుంటాము అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికను జారీ చేశారు. ఎందుకు ఈ రకమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు, ఇది సహేతుకమైందా కాదా అని ఒకసారి ఆలోచించినట్లయితే, మొన్నటికి మొన్న అంటే డిసెంబర్లో ఇదే నెలలో ఒక దీపు చంద్రదాస్ అనేటువంటి 27 సంవత్సరాల హిందూ యువకుణ్ణి దారుణమైనగా కొట్టి హింసించి ప్రాణంతో ఉండగానే అతనికి నిప్పు పెట్టి చంపేసినటువంటి దారుణమైన ఘటన మనం బంగ్లాదేశ్లో చూసాం. ఈ రకమైనటువంటి ఘటన కొత్త కాదు. 1971లో 16,000 మంది హిందువుల్ని, ఎస్పెషలీ పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి బెంగాలీ హిందువుల్ని బంగ్లాదేశ్లో అప్పుడున్నటువంటి పాకిస్తానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ చంపేశాయి. ఆ తరువాత మళ్ళీ 2021లో దుర్గా పూజ జరుగుతుంటే అక్టోబర్ 13వ తారీఖు తర్వాత అల్లర్లు చెలరేగి మన హిందూ మతం మీద ఒక విద్వేషాన్ని వ్యాప్తింపజేసేటువంటి అల్లరి మోకలు అప్పుడు సుమారుగా 50 దేవాలయాలని కూల్చేయడము, అదేవిధంగా సుమారుగా 153 మంది హిందూ ఫ్యామిలీస్ని లూటీ చేసి వాటిని తగలబెట్టేసేయడం కూడా జరిగింది. ఆ 2021 తర్వాత మళ్ళీ ఎప్పుడైతే బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా ఆగస్టు 5వ తారీఖు 2024లో ప్రధానమంత్రిగా ఎప్పుడైతే రిజైన్ చేసిందో అప్పుడు చెలరేగినటువంటి ఈ అల్లర్లలో సుమారుగా 23 మంది హిందువుల్ని వాళ్ళు చంపేయడం జరిగింది. 2024 ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ లెక్కల ప్రకారమే 2200 ఇన్సిడెంట్లు జరిగాయి హిందువుల మీద బంగ్లాదేశ్లో. 2025లో అయితే అది మరింత పెరిగి 2900 ఇన్సిడెంట్లు జరిగాయి. దీపు చంద్రదాస్ మొన్న చనిపోక మునుపు కూడా దాదాపుగా డిసెంబర్లో 2025 డిసెంబర్లో కూడా దారుణమైనటువంటి అల్లర్లు చెలరేగి హిందూ ఫ్యామిలీస్ యొక్క వ్యాపారాలని, దేవాలయాల్ని, అదేవిధంగా ఈ ఇళ్లని కూడా కూల్చేసి లూటీ చేసి నిప్పు పెట్టి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ విధంగా రిలీజియస్ మైనారిటీస్ అయినటువంటి హిందువుల మీద బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఐపీఎల్లో బంగ్లా క్రికెటర్లని అడ్డుకోవాలి అని వీళ్ళు ఏదైతే వార్నింగ్ ఇచ్చారో అది 100% కరెక్టు. మన యొక్క నిరసనని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా బయటకు తెలియజేయాలి. పాకిస్తాన్ ఉగ్రదాడుల నేపథ్యంలో కూడా మనము తటస్థ వేదికల మీద తప్ప ఇరు దేశాల్లో ఎక్కడా కూడా క్రికెట్ ఆడట్లేదు. మొన్న వరల్డ్ కప్పులో కూడా ఈ కప్పు తీసుకోకుండా మన వాళ్ళు బయటకు వచ్చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ రకంగా మనం నిరసన తెలియజేయడం అనేది తప్పకుండా సహేతుకమైనటువంటి నిర్ణయమే. కోర్స్ బంగ్లాదేశ్ నుంచి ఒకే ఒక క్రికెటర్ వచ్చాడు ఐపీఎల్ వేలంలో, ముష్ఫికర్ రెహమాన్ అనుకుంటా అతని పేరు, ఫాస్ట్ బౌలర్. అతను 9 కోట్లకి ఈ కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని కొనుగోలు చేసింది. సో కోల్కతా నైట్ రైడర్స్ యొక్క యజమాని షారుఖ్ ఖాన్ గారికి మనందరము కూడా హెచ్చరిక చేయాలి. ఆ రకంగా వాళ్ళని ఆడనివ్వకూడదు. ఆ రకంగా మనం నిరసన తెలియజేయాలి. హిందూ మైనారిటీల మీద జరిగేటువంటి దాడులు ఏ దేశంలో అయినా సరే తీవ్ర కంఠంతో మనము ఖండించాలి అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ జై భారత్, జై హింద్.